మనకు జడ్లు కూడా వేయలేదు కదా, అమ్మమ్మ వేసింది కదా. అమ్మ జడలు వేస్తే పక్కకి తిరిగితే నువ్వు చేస్తావా? అక్క చేయమందా. సో ఈరోజు మా అక్క వచ్చింది కాబట్టి మా అక్కతో చేయించుకుంటా. మా అక్క వస్తే కనీసం నన్ను పట్టించుకోదండి. అసలు తిన్నావా అని అడగదు, ఉన్నావా అని అడగదు. మా అక్క వస్తే కనుక తిను అని తిను ఇది తినని ఇవన్నీ ఏంటి అంటదో. హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే. ముద్ది నన్ను అమ్మకి బాబు. అమ్మ అయిపోయిందా? Poyamosam, Poyamosam, spit, Poyamosam, Poyamosam. Welcome to the party, Appalachmi. Welcome to the party, Appalachmi. పెద్దమ్మ వీడియోలో చూసి మొహం ఈ మొహం ఒకటే. తీసుకో. పెద్దమ్మ నాన్న ఎప్పుడొచ్చా? నేను 6 గంటలకు వచ్చాను. 6 గంటల నుంచి వెయిటింగ్. మరి లేచింది పడుకుంది కదా అని ఇంకా నువ్వు రాలేదనుకున్నా నేను. బాబోయ్ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. చిన్న మొహమే స్క్రీన్ కి పెద్దగా కనబడుతుంది. ఏమైనా తెచ్చుకో, నువ్వేనా? టైం అవుతుంది. లాగున్నట్టు ఉంటుంది స్క్రీన్ మీద. ఆ లక్కొచ్చు అంటే ఆ లక్కొచ్చాక ఏమన్నా అమ్మమ్మని ఈతపాయలు జడేస్తావు కదా, అలాంటివి. అవును, ఈరోజు ఏంటో ట్రెడిషనల్ ఫుడ్ అన్నారు. ఏం తీసుకెళ్తున్నా? ఆవిడ ఆయిల్ పెడితే మొహం మీద కారిపోయి పులిగా ఎట్టమంటుంది. అందుకే తక్కువ పెట్టాను. ఇలా కుట్టుకుంటుంది ఈ మధ్యలో నాకు ముద్దులు పెడతా మా డైలీ 3 మూవీ నవ్వబలే నవ్వుతుంది. ఈ నవ్వుతుంది. ఎలా నవ్వుతామ్మా? హిత్విక ఇంకా నవ్వు ఒకసారి. వెంటనే రా. అమ్మో ఎవరు అక్క? అక్కేది 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 అక్క. బాబాయ్ నవ్వు. మా ఆయిల్ ముందు వేయాలా తర్వాత వేయాలా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అందుకే పిల్ల దోశ అమ్మొద్దంటుంది. వేసాను, ఆయిల్ ముందే వేస్తాను. ఆయిల్ ముందేసి దోశ వేస్తారు కదా మీరు. అడుగుతున్నా, నువ్వు తర్వాత వేస్తావు కదా. చుట్టూ చేసుకుంటారా? చుట్టూ ఏమో ముందే అడుగుతున్నా. మళ్ళీ అదేంటి లైట్లు పని చేయట్లేదా? ఈ ఇంట్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీ అమ్మకి లైట్లు ఎక్కడున్నా కూడా అర్థం కావట్లేదు. ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఇంటూ వాంటర్ మళ్ళీ మా అమ్మ జడలేస్తుంది. చూపించు. ఈతపాయల జుట్టు నన్ను అడిగితే అదేనా? అదే ఏమంటుంది అమ్మాయి. ఈతపాయల జట్టు నాకు కూడా వచ్చు కదా పూర్విక. అమ్మాయి అదే అడిగింది. నాకు వచ్చి ఎందుకు అడగలేదు ఎప్పుడు. ఆహా, ఆ పిల్ల నీ చేత ఎందుకు వేయించుకుంటున్నా నేను చెప్పనా? నేను పై కోటి కింద కోటి వేస్తానంట. అమ్మాయికే వేస్తుంది రోజు జడలో. అదే సైలెంట్ ఉంది. యాక్టివేట్ అవుతుంది బ్యాటరీ కొంచెం సేపటికి. కాలు దగ్గర పడుకొని ఆలోచిస్తుంది పొద్దున్న. ఏంటి అంటాను చూడు. ఏంటి అమ్మా పొద్దున్న పిల్ల లేదని చూసుకుంటే కాలు దగ్గర ఉంది నడుం దగ్గర. ఏం ఆలోచిస్తుంది ఏంటో. ఈ సన్నివేశం చూస్తుంటే అమ్మ మనకు జడ్లు కూడా వేయలేదు కదా, అమ్మమ్మ వేసింది కదా. అమ్మ జడలు వేస్తే పక్కకి తిరిగితే అమ్మమ్మ వేసేది, నువ్వు వేసేదాని కాదు. మా ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నావు. బాబాయ్ వంటే చేస్తాను. ఏం చేస్తా? కూర ఏంటని అడుగుతున్నాను. గుడ్లు నెత్తళ్ళు. నెత్తలు కర్రీయా? గుడ్లు పెట్టాను, నెత్తలు నానబెట్టాను. ఏవి?
గుడ్లు నెత్తళ్ళు. ఏదన్నా వంకాయ అన్న అట్లా వేయచ్చు కదా, బాగుంటుంది టేస్ట్. మళ్ళీ ఇందులో గుడ్లు వంకాయ కట్టేందుకు నెత్తళ్ళు వంకాయ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది కదా అని. బాగుంటుంది. ఏమంటే వేస్తాను వేయి కొంచెం తెప్పినా నారంటమ్మా. వంకాయలు తెమ్మంటే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్ టైం వంకాయలు వేసి చేసాం కదా. నెత్తళ్ళు ఇది వండేసుకోవచ్చు. ఓకే చూసుకోవద్దు. నువ్వు చేస్తావా? అక్క చేయమందా? మీ అక్క వచ్చింది, మీ అక్కని చెప్పండి. సో ఈరోజు మా అక్క వచ్చింది కాబట్టి మా అక్కతో చేయించుకుంటా మెత్తల కర్రీ. నువ్వే చేయి, నేను చేస్తే తినలేరు అందుకని. జుంబా అయిపోయింది, ఇంటికి వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యాను, బ్రేక్ఫాస్ట్ చేశాను. ఈరోజు చీటింగ్ డే యాక్చువల్లీ. ఇంకా రేపటి నుంచి ఫుల్ డైట్. ఇంకా ఈ నాన్ వెజ్లు ఇవన్నీ చాలా వరకు అవాయిడ్ చేసేయాలి, అండ్ మసాలా ఫుడ్ అండ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి రేపటి నుంచి. ఈరోజు మాత్రం కొంచెం కడుపు నిండా తినేసి రేపటి నుంచి డైట్ స్టార్ట్ చేస్తా. నెత్తల కూర ఎవరికి రాదని నేను చూపించట్లేదు, బట్ ఏంటంటే కొంతమంది కామెంట్లు పెట్టారు, మీ అక్క వాళ్ళతో వీడియోస్ చేయండి, ఏంటి మధ్యన చెయ్యట్లేదు అన్నారు. ఎలాగో ఈరోజు నువ్వు వచ్చావు కాబట్టి నీ చేతి వంట తినాలనిపిస్తుంది కాబట్టి నేను చేయమన్నా, లేకపోతే నేను చేయలేక కాదు. అర్థమైందా? మళ్ళీ మీ అక్కతో వంట చేస్తున్నావు అంటారు. అది ఎలానో అంటారు, మీ అక్కతో వంట చేయించుకుంటున్నావు, మీ అమ్మతో వంట చేయించుకుంటున్నావు, నువ్వు చేయలేవా అంటారు. పెట్టేవాళ్ళు ఎట్లయినా అంటారు. ఏమంటావమ్మా? నేనేమన్నా. చూసావా పొద్దున్న నుంచి అమ్మ మొహం వెలిగిపోతుంది. అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి పంచుల మీద పంచులేస్తుంది నా పైన. హిత్వి ఇట్రా నాన్న. ఆవిడ ఏదో మాట్లాడేస్తుంది ఆవిడ భాషలో. మీ అమ్మ విషయం చెప్తుందో నాకు అర్థం కాదు. అసలు నువ్వు పట్టించుకోవడం మానేసా. పొద్దున్న నుంచి నన్ను తిన్నావా అని అడిగావా? ఎవరా? నువ్వే. ఎవరినే? మా అక్క వస్తే కనీసం నన్ను పట్టించుకోదండి. అసలు తిన్నావా అని అడగదు, ఉన్నావా అని అడగదు. మా అక్క వస్తే కనుక తిను అని తిను, ఇది తినని ఇవన్నీ ఎన్ని అంటదో. దూరంగా ఉంటాను కాబట్టి కొంచెం ప్రేమ ఏదో ఉంటుంది. ఆహా, నువ్వన్నా మాట్లాడు నాన్న. అవును అడుగు. దా హిత్వి, హిత్వి నువ్వన్నా మాట్లాడు. హిత్వి అక్క ఇష్టమా నేను ఇష్టమా అడుగు. ఏ అప్పుడు నువ్వేం చెప్తావు? అమ్మ అక్క ఇష్టమా నేను ఇష్టం అడుగు. పెద్ద కూతురు ఇష్టం లేదన్నా భలే అందే. కాదు, అక్క ఇష్టమా నేను ఇష్టమా అని అడుగు హిత్వి. అదే అప్పుడు తెలుస్తుందన్నమాట. దాన్ని అంటుంది కదా. అప్పుడు ఆ డైలాగ్ ఏంటో తెలుసా? పెద్ద కూతురు అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. నాకు ఇద్దరు ఇష్టమే. ఇద్దరు ఇష్టమే కూడా సేమ్, ఇద్దరు ఇష్టమే. అమ్మకు నువ్వంటే ఎక్కువ ఇష్టం. అంత లేదు, నువ్వంటేనే ఇష్టం. అందుకని దాని దగ్గర ఉన్నాను. ఒక్క రోజు ఉంటే నా దగ్గర చెల్లి ఏం చేస్తుందో బాబు. నేనంటే నాన్నకి ఇష్టం. డారా 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 వస్తాడు. నానా రా నానా. ఇప్పుడు ఏంటి గుడ్లు వేపేయాలా? వేపేసి తర్వాత నెత్తలేపాలి. కోరితే ఎందుకట్లా అరుస్తున్నావు? ఎందుకట్లా అరుస్తున్నావు? ఉల్లిపాయ టమాటా ఎగిపోయింది, కారం వేస్తుందని. తర్వాత ఇంక నెత్తలు వేసేసి వాటర్ వేసేస్తాం అంతేనా? పసుపు అందులో వేసాం కదా, పసుపు అయింది. ఓకే, మొత్తానికి అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. వేసి ఇంకా వాటర్ వేసిన తర్వాత వేస్తావా? అదేంటి? ఏ ఇడిపోతాయి కదా. ఓ మై గాడ్, నీళ్ళు కావాలా? నేను తీసుకుంటాను. నాన్న కిస్సీ నానా, కిస్సీ నానా బంగారు తల్లి. అమ్మ కదా. అయితే బాయ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. హిత్వి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ముద్ది నాన్న అమ్మ తీసి. బాబు అమ్మ, ఎందుకు నాన్న అంత ఆరాడి పడిపోతావు? నాకు అర్థం అవ్వదు.
చూస్తున్నావులే మళ్ళీ మళ్ళీ మనం చూస్తున్నామా లేదా అని చూస్తుంది తెలుసా. వెళ్ళిపోతున్నాను ఇలాగంట. బాయ్ బాయ్ బాయ్. ఓకే బాయ్. హాయ్ హిత్వి హాయ్. ఎంత ఆనందమో అసలు. అయ్య బాబోయ్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. గున్నా గున్నా మామిడి డాన్స్ ఇటుగా ఇట్వి ఇంకో గున్నా గున్నా మామిడి అని పాడమ్మా. ఏయ్ రెండు డ్యాన్స్ చేస్తా. పూర్వి నాన్నకి ఇస్సి నాన్న. పూర్వి సారీ హిత్వి నాన్నకి ఇస్సి నాన్న. హిత్వి నాన్నకి ఇస్సి నాన్న. హిత్వికి ఏంటి ఫుడ్ మరి? ఈరోజు కోడిగుడ్డు ఉప్పురేస్తున్నాను. అబ్బో హిత్వి గాడుగా పరోటానా? ఆన్లో వేసి ఒక పులిపి ముక్క చిన్న ముక్క కోసి వేసాడు పేరు సాల్ట్. సాల్ట్ వేయకూడదు, లైట్గా వేసాను. నువ్వు లైట్గా ఏమీ వేయకూడదు. అన్నంలో ఖర్చు బాగా తక్కువ ఉంటుంది కదా. ఈరోజు ఆవిడ పెడతాను మరి ఏం చేస్తుందో చూడాలి. ఎగ్ బుజ్జి తింటావా? డాక్టర్ చెప్పారు ఎగ్ బుజ్జి పెట్టమని. ఎగ్ బుజ్జి తింటావా? తింటావా? ఇంకా అన్నంలో కలిపి పెట్టాడు మేనా? అలా కలిపెట్టాడు అంటే వీళ్ళు కొంచెం నీసు వాసన వస్తుందని పసుపు రవ్వ వేసాను. ఓకే. కొత్తిమీర లైట్గా. వద్దు ఏం కాదు కొత్తిమీర. కరెక్టే, గొంతుకు అడ్డుపడదు. మరి ఏం శాడిజం కిషోర్, నిజంగా నీకు వీడియోస్ తీసుకున్నప్పుడే పెడతావు. సీరియస్గా చెప్తున్నాను కదా, రికార్డ్ అవుతుంది. అది ఆయన వాంటెడ్లీ చేస్తావు. నిజంగా వీడియోస్ తీసుకున్నప్పుడే పెడతావు మ్యూజిక్లు అన్నీ. నిజంగా శాడిజం ఇది. ఎవరి కోసం ఇప్పుడే బ్రేస్లెట్? ఏ బర్త్డే అయిపోయింది మార్చ్ 13 ఏప్రిల్లో ఎప్పుడో. మార్చ్ 13 ఇప్పుడు అయిపోయింది. ఇద్దరు 1.5 month అవుతుంది కదా. 1 month అయిపోయింది కదా. ఏప్రిల్ 30th. ఏప్రిల్ 30 ఇంకా వస్తుంది కదా. వస్తుంది కానీ తను సెలబ్రేట్ చేసుకోవట్లేదు. సో ఇప్పుడు నువ్వు గిఫ్ట్ ఇస్తున్నావా? ఇవి ఎక్కడివి నీకు పర్ల్స్? ఎక్కడివి బీడ్స్? ఇంట్లో కొన్ని నువ్వే ఇచ్చావు. ఇది నాకు గిఫ్ట్ వచ్చింది. అవి నేను ఎప్పుడు ఇచ్చాను నీకు? ఇవి ఇవి ఎక్కడి అవి? ఇవి మొన్న నాకు స్కూల్లో కావాలంటే యాన్యువల్ డేకి కొనిచ్చావు కదా పర్ల్స్. అవి ఇంకా ఇవి కొనిచ్చావు. చిన్న యూస్ చేయి, పెద్ద యూస్ చేయి. పెద్దవి సైడ్స్ పెడతా, రెండు యూస్ చేస్తా. చిన్న ఇంకా యూస్ చేస్తా. ఈ సైజ్ తీసుకో, కొంచెం ఎక్కువే తీసుకో. రెడ్ చాలు. అయిపోయిందా? ఒక్క పర్ల్ వేయాలి. పోయామోసం పోయామోసం స్పీడ్ పోయామోసం పోయామోసం. అందుకే అంటారు నిదానమే ప్రధానమే. ఎందుకంత ఆతుర్తగా? స్లోనే వేస్తున్నా. జారిపోతుంది అది ట్రెడ్. ఇప్పటికి 3 సార్లు పట్టాయి. చూపించేది చేసావు కదా. ఏదో నువ్వు చేసింది ఇది కదా. అది ఇది ఇచ్చారు. ఇది నీకు వచ్చింది, ఇది నువ్వు చేసింది కదా. పెద్ద బటర్ఫ్లై ఉంది కదా, ఇది నేను చేసింది. చిన్న బటర్ఫ్లై ఏమో వాళ్ళు చేసింది. ఇంకా నాటకాలు ఇప్పుడు వెళ్ళి ఆడుకోవడానికి నాటకాలు మళ్ళీ ఇచ్చేసి వస్తాను. ఎందుకు ఆ మాటలు? పంపమోదు ఎందుకు మరి పంపుతున్నా? హిత్వి అమ్మాను అమ్మ అమ్మ అమ్మాను 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 అమ్మ అమ్మ. ప్రపంచంలో ఏ తల్లి ఇంతలా అడుక్కోదు అమ్మ అమ్మ అని పిలవమని. అమ్మ అమ్మ హిత్వి అమ్మాను అమ్మాను నాన్న అమ్మాను
నా తల్లి కదా అమ్మ. డాడీ నిన్న డాడీ మా ఇంత స్పష్టంగా నాన్న అని పిలుస్తుంది మా అసలు 2 సార్లు ఎవరో పెట్టే కానీ మాట్లాడదు ఇంకా. నాన్న అమ్మ అని పిలవాలి నాన్న ఫస్ట్. నాన్న కాదు నాన్న. కెమెరా పెడితే మాట్లాడుతుంది సైలెంట్, కెమెరా ఆఫ్ చేస్తే మాట్లాడుతుంది. ఇప్పుడు మళ్ళీ హిత్వి నాన్న అమ్మాను అమ్మ అమ్మ అమ్మాను పూర్విక అమ్మాను నాన్న అమ్మాను అమ్మ హిత్వి అమ్మాను అమ్మ అయ్యో బాబు ఏం పిల్లరా బాబు నిజంగా అసలు. అమ్మా నాలంట కేర్చకూడదు అట్లా. ఏం చేస్తున్నా పూర్విక? ఏం డ్రాయింగ్ చూపించు, ఇటు తిరుగు. అయిపోయిందా? ఇప్పుడు స్టార్ట్ చేసావా? నువ్వే గీసావా అది? ఓహోయ్ మొత్తం అయిపోయాక చూపిద్దామా? చూపించదు ముందేసింది చూపించు. చూపించు నాన్న సరిగ్గా. ఎందుకు అది చిన్నగా అయిపోయిందా? మళ్ళా బాగా రాలేదా? ఏమన్నా 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 చెప్పు. అడ్డుకుంటే యూట్ చే అంటే ఎక్కడ అడ్డారు? యూట్ కాదు మ్యూట్. సర్లే ఏదోటి సౌండ్ తగ్గించాలి కదా. అడ్డుకుంటే సౌండ్ తగ్గించాలి. అమ్మ ఏం మాట్లాడి ఏం చెప్పినా వాళ్ళకి అర్థం చేసుకుంటారు. యూటా మ్యూటా ఏదోటి వాళ్ళకి అర్థం అవుద్ది. చెప్పు. వాళ్ళకి అర్థం అవుద్ది చాలులే. Welcome to the party. Abadachini, come to the party. Abadachini, welcome to the party. Abadachini, Abadachini. సో ఇప్పుడైతే డ్రాయింగ్ వేసారు కదా, ఆయన అయితే ఇప్పుడు అమ్మకి చూపిద్దాం. అమ్మకి తెలియదు ఇది. సో ఇప్పుడైతే చూపిద్దాం. ఫోల్డ్ చేయి. అమ్మా ఇదైతే నా డ్రాయింగ్. ఓకే నా చూసావు కదా? చూసా కదా? చూసేసావు కదా? చూస్తా. బాగా గీసావు నాన్న. ఏ వావ్ కనిపిస్తుందా? బాగుంది నాన్న. కలర్ రావా? కలర్స్ ఓన్లీ రెడ్ వేయాలి. మరి ఎప్పుడు వేస్తావు? బాగుంది నాన్న. పళ్ళ నేను చెప్పినట్టు చేస్తున్నా. దాచిలో దాచేస్తా. రేపు కలరింగ్ తెచ్చు. బ్లాక్ బోర్డర్ అదంటే ఏంటి చెప్తుంది. రెడ్ ఫోర్ నానేది చాలా బాగుంటున్నావు నాన్న అని. అమ్మా చాలా బాగుంటున్నావు నాన్న అని. నడిచేస్తుంది హిత్వి. దా నాన్న దా హిత్వి దా నాన్న. Subscribe now and press the bell icon. Never miss an update.